ఇద్దరిని బయటికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడికో తెలియదు. అంటే అంటే చంపుతారా? నా చావు ఎప్పుడో ఖాయమైంది. దాని గురించి భయం లేదు. అది ఉద్యమానికి ఉపయోగపడుతుంది. నేను ఆలోచించేది నీ గురించి. రాజు రాజు ఎక్కడ? రాజు 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 ఎక్కడున్నాడు? రాజు ఎక్కడ దాచిండ్రు? రాజు రాజా రాజు గసోటి పేరు వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడే ఉన్నాడు రాజు. నాకు చెప్పింది. ఇంతకు మీరెవరమ్మా? నేను దేవకిని. రాజు ఎక్కడ దాచిండ్రు? అరే, రాజు ఇక్కడే ఉన్నాడట. రాజు అనే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు. ఇగో ఇగో ఈయన రాజు. ఇది రాజు ఫోటోనే. ఎక్కడ దాచిండ్రు రాజు? ఇంత 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 పొడ. రాజు ఎక్కడ పోయింది? రాజు ఎక్కడ దాచిండ్రు? రాజు ఎక్కడ? మా సర్కిల్ సాబ్ ఇందాకనే బయటకు తీసుకుపోయిండమ్మా. ఎక్కడికి 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 తీసుకుపోయాను రాజు? నువ్వు గా పిల్లగారిని ఇష్టపడుతున్నావు కానీ చేస్తుంది నా కోసమే కదా. నేనే చచ్చిపోతే ఇదంతా చేస్తుంది నీ కోసం కాదు, దొర కోసం. వెళ్ళండి, వెళ్ళు. ఏం ఇలా చంపరాదా? పరిగెత్తించే చంపాలనా? ఊడికి ఎన్కౌంటర్లు చేతుడు తప్ప మీకు ఇంకేం చేతనవుతుంది? వెళ్ళవయ్యా వెళ్ళు. 10 మంది చుట్టుముట్టి చంపడానికి సిగ్గనిపిస్తుంది. తమ్ముంటే నా చేతికి తుపాకీ యుద్ధం చేయి. సార్ పేలింది టైర్ సార్.
అన్నా 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 లే అన్నా. వెళ్ళు, నువ్వు వెళ్ళిపో అన్నా లేదంటే ఇద్దరు చచ్చిపోతాం. అన్నా పోలీసులు వస్తాను. నేను నా ఎక్కబోతా. కోసం చూస్తే చచ్చిపోతావు. నేను చేస్తాను. వెళ్ళు. దర్శనెట్టన్నా దూరంగా తీసుకుని పెళ్లి చేసుకో. వెళ్ళు వెళ్ళు. అన్నా, నేను ఎక్కబోతా అన్నా. నా కోసం ఆలోచించద్దు. వెళ్ళు. అన్నా ఊరిటే లే అన్నా. చెప్తే అర్థమైతలేదా? చరిత్ర మొదటిసారి దొరసాని గడిపై తిరుగుబాటు చేస్తుంది. అది నీ ప్రేమ కోసం. నీ ప్రేమ గెలిస్తే సమాజానికి ఉపయోగపడుతుంది. వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళు. ఏం చేస్తున్నావు? రక్తం పోతుందా అన్నా? వెళ్ళు. సార్ ఈయన ఉన్నారు సార్. దొరా ఊరోళ్ళు దొరా బాచన్ మన్నిచుర్రి. మా పోరడు అన్నలల్లా కలిసిరని గోడల మీద కాయిదాలేసిరట. ఆడి జాడ తెలుస్తలేదు. ఊళ్ళంతా అయ్యేందేందంట అంటే రందితోటి యువతలికి కూడా రాలేదు బాచన్. కొత్తగా ఆడి మీద అయ్యా పంచ మీ కాళ్ళ కాడ బతికేటోళ్ళు నా కొడుకు ఏ తప్పు చెయ్యడు. మా మీద లేనిపోని నింద పడుతుంది. మీకు ఎట్లా చెప్పాలో నాకు దోస్తలేదు. మమ్మల్ని మన్నించాలి పంచ. దొరా నిన్న రాత్రి దొరసాని రాజుగాడు లేచిపోతా అంటే ఈ బైరుగాడు చూసిండంట. చూసినాడు ఊకోక ఊరంతా చెప్పుకొచ్చిండు. నాకు అనుమానం వచ్చింది దొరా. వాళ్ళు ఒకటేంటి సార్ టెలిఫోన్లో మాట్లాడుకున్నారట. నీ కొడుకు ఎక్కడ దొరసానక్కడ